హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎస్ఎస్సి నుండి మనకు మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆంధ్ర తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ప్రతి ఒక్కరూ అర్హులే. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు మనకు. సో జూన్ 30 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. జూలై 21 వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి మీకు పేపర్ 1, పేపర్ 2 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 27 నుంచి 31 అక్టోబర్ 2025లో ఎగ్జామ్ అనేది పేపర్ 1కు ఉంటుంది. తర్వాత పేపర్ 2 వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. సో ఇది వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరి 2026లో ఉంటుంది మీకు. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చారు మీకు. సో అప్లికేషన్ చేసుకునే టైంలో మీకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, లేదంటే నోటిఫికేషన్ అయిపోయే లోపు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకైతే వాళ్ళు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే చూసుకున్నట్లయితే మనకు ఇంకా పోస్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ అనే ఎలక్ట్రికల్ బ్రాంచ్లకు సంబంధించినటువంటి పోస్టులు ఇవి జూనియర్ ఇంజనీర్కి. సో సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎవరైతే చదివి ఉన్నారో ఇంజనీరింగ్లో కానీ డిప్లొమాలో కానీ చదివిన వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అర్హులు. సో ఇది గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు. పే లెవెల్ 6 ప్రకారంగా మీకు 35,400 నుంచి 1,12,400 అనేది బేసిక్ పేనే ఉంటుంది. సో ఓవరాల్గా అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే చాలా మంచి శాలరీ వస్తుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి చాలా మంచి శాలరీ, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. తప్పకుండా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ వచ్చేసి జేఈ పోస్టే. సో ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. సో అప్ టు 30 ఇయర్స్ అయితే ఉండాలి. సో 3 ఇయర్స్ డిప్లొమా ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంజనీరింగ్లో సివిల్ చేసిన వాళ్ళు, లేదంటే డిప్లొమాలో సివిల్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అలాగే జేఈ దీనికి కూడా డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదైనా ఉంటే సరిపోతుంది. 3 ఇయర్స్ లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ ఏదైనా సరిపోతుంది. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. డిప్లొమా ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు బ్రహ్మపుత్ర బోర్డ్ మినిస్ట్రీ ఆఫ్ జయశక్తిలో జేఈ సివిల్ వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. దీనికి 30 ఇయర్స్ లోపు మీకైతే ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది. తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్లో జేఈ మెకానికల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, లేదంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. 30 ఇయర్స్ అయితే ఉండాలి ఏజ్. జేఈ సివిల్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. 30 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. దాని తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జేఈ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ 32 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో జేఈ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. ఏజ్ అయితే 30 ఇయర్స్ లోపు ఉండాలి. తర్వాత జేఈ సివిల్ చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. 30 ఇయర్స్ అయితే ఏజ్ అనేది ఉండాలి. దాంతోపాటు డీజీక్యూఏ నావల్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో జేఈ మెకానికల్ చూసుకున్నట్లయితే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో ఉంటే సరిపోతుంది, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా చదివి ఉండాలి మెకానికల్లో. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. 30 ఇయర్స్ లోపు అయితే ఏజ్ అనేది ఉండాలి. తర్వాత జేఈ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీలో ఎలక్ట్రికల్ చదివి ఉంటే సరిపోతుంది, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు ఉండాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. తర్వాత ఫరాక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి చూసుకున్నట్లయితే జేఈ ఎలక్ట్రికల్లో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటే సరిపోతుంది. దీనికి మీకు 30 ఇయర్స్ లోపు అయితే ఏజ్ ఉంటే సరిపోతుంది. అలాగే జేఈ సివిల్ చూసుకున్నట్లయితే డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ చదివితే సరిపోతుంది. ఏజ్ 30 ఇయర్స్ ఉండాలి. అలాగే మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ చూసుకున్నట్లయితే జేఈ సివిల్ అయితే ఉంది. దీంట్లో డిగ్రీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో చదివితే సరిపోతుంది మీకు. సో
దీనికి అప్ టు 30 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. దాంతోపాటుగా 3 ఇయర్స్ డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2 ఇయర్స్ అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. తర్వాత జేఈ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ పోస్ట్కి డిగ్రీ ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఉంటే సరిపోతుంది. లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఏదైనా ఉన్నా సరిపోతుంది. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. తర్వాత నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో జేఈ సివిల్ చూసుకున్నట్లయితే డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్ టు 30 ఇయర్స్ వరకు ఏజ్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా 9 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. 9 రకాల ఆర్గనైజేషన్స్లో మీకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మీకు ఓవరాల్గా 1340 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో మంచి నెంబర్ అని చెప్పొచ్చు. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అయితే మీకు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. సో డిఫెన్స్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంటుంది. సో ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు. ఇది కూడా మీరు యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. ssc.nic.in అనే వెబ్సైట్లో 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఓటీఆర్. సో చేసుకున్న తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మీరు వెళ్ళి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఈ అప్లికేషన్ గాను మీకు ఫీజు కూడా ఉంటుంది. సో ఫీజు వచ్చేసి 100 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది మీకు. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎస్సీ అలాగే ఎస్టీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 100 రూపీస్, జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవచ్చు. సో సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఇండియాకి వచ్చేసరికి మనకు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు ఈ డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంటుంది. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఒంగోలు. సో ఈ డిస్ట్రిక్ట్లో మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటుంది. సో నియర్ బై లొకేషన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 2 పేపర్స్లో ఉంటుంది. అంటే పేపర్ 1 అలాగే పేపర్ 2 అయితే ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. సో దీనికి అవర్స్ అయితే 2 అవర్స్ ఉంటాయి. దీంతోపాటు మీకు ఇంకా పార్ట్ ఏలో జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చరల్ లేదంటే జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ సబ్జెక్ట్ నుంచి మీకు 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా 2 అవర్స్ అయితే టైం ఉంటుంది పేపర్ 1లో. దాంతోపాటు మీకు పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. సో పార్ట్ 1లో వచ్చేసి పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ ఇంజనీరింగ్ సివిల్ స్ట్రక్చరల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్. సో దీంట్లో 100 క్వశ్చన్స్కి 300 మార్క్స్ అయితే ఉంటాయి. అంటే ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్ అయితే క్యారీ అవుతుంది. సో దీనికి 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. అయితే మీకు ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్. సో ప్రతి 4 క్వశ్చన్స్కి మీకు 4 క్వశ్చన్స్ రాంగ్ పెడితే 1 మార్క్ అనేది కట్ అవుతుంది. సో అదైతే చూసుకొని మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటుందంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ పేపర్ 1 పేపర్ 2లో అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో పేపర్ 1 పేపర్ 2లో మీకు మినిమం మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ వాళ్ళకి 30% మార్క్స్ అయితే రావాలి. అలాగే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 25% మార్క్స్ అయితే రావాలి. రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 20% మార్క్స్ వస్తే సరిపోతుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే ఫర్దర్గా నెక్స్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మీకు పేపర్ 1 పేపర్ 2లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్
ఎస్ఎస్సి నుంచి జేఈ జూనియర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి మంచి నోటిఫికేషన్. సో ఖచ్చితంగా మంచి శాలరీస్ ఉంటాయి కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.